హాయ్ హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు సింధు గంగోత్రి కుకింగ్ వ్లాగ్స్. ఈరోజు రెసిపీ వచ్చేసి రెస్టారెంట్ స్టైల్లో అదే టేస్ట్తో ఉండే చికెన్ బిర్యానీ ఎలా చేసుకోవాలో ఈజీ పద్ధతిలో అండి. చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు ఎవరైనా సరే. మనం ఎక్కువగా చికెన్ బిర్యానీ అంటే ఎక్కువగా మ్యాగ్నేట్ చేస్తాం కదా, ఎక్కువసేపు మ్యాగ్నేట్ చేసే పని లేకుండా అప్పటికప్పుడు ఈజీగా ఎలా చేసుకోవాలి ఏంటి అనేది నేను మీకు ఈ వీడియోలో చూపిస్తాను. చూసేయండి. ఎలా వచ్చిందో ఏంటో ట్రై చేసి ఎలా వచ్చిందో ఏంటో నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ముందుగా చికెన్ బిర్యానీ తయారు చేసుకోవడానికి నేను బాస్మతి రైస్ని అయితే ఒక 1/2 కేజీ వరకు తీసుకున్నానండి. 1/2 కేజీ బాస్మతి రైస్ని శుభ్రంగా ఒక 2 టైమ్స్ కడిగి వాష్ చేసుకోవాలి. వాష్ చేసుకున్న తర్వాత నేను రైస్ మునిగేంత వరకు ఎసరైతే పోసుకొని పక్కన పెట్టుకున్నాను. తర్వాత నేను 1/2 కేజీ రైస్కి ఒక 1/2 కేజీ వరకు చికెన్ అయితే తీసుకున్నాను. మనకి బిర్యానీ కోసం కొంచెం పెద్ద ముక్కలుగా తీసుకోవాలి చికెన్ని కూడా ఒక 2-3 టైమ్స్ బాగా కడిగేసి తర్వాత మనం కొంచెం ఉప్పు నిమ్మరసంతో కూడా కడిగేసి పెట్టుకుంటే మనకు నీచు వాసన అనేది లేకుండా ఉంటుంది. అలా కడిగేసుకున్న చికెన్ని కూడా తీసుకొని ఆ చికెన్కి కూడా కొంచెం అంత పసుపు ఉప్పు కలిపేసి పెట్టుకోవాలి. 2 కలిపేసి మూత పెట్టి కాసేపు పక్కన పెట్టేసుకోండి. ఈలోపు మనం మిగతా ప్రాసెస్ అయితే చూసుకుందాము. నేను దీనికోసం ఒక 3-4 ఆనియన్స్ని అయితే కట్ చేసి పెట్టుకున్నాను. అంతే ఒక కొత్తిమీర కట్ట, ఒక పుదీనా కట్టను కూడా కట్ చేసి పక్కన పెట్టుకోవాలి. అదేవిధంగా ఒక 2 టమాటాలను కూడా మనం కట్ చేసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పక్కన పెట్టుకోవాలి. అంతే ఒక 2 మిర్చిని కూడా కట్ చేసి పక్కన పెట్టుకోవాలి. దీనికోసం నేను మసాలా దినుసులు అయితే తీసుకున్నాను. బిర్యానీలోకి మనకి ఏమైతే స్పైసెస్ కావాలో అవన్నీ అయితే తీసుకొని రెడీగా పెట్టుకున్నాను. చూసారు కదా, అన్నీ రెడీగా పెట్టుకున్నాను. అంతే ఒక 2-3 టేబుల్ స్పూన్స్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా రెడీగా పక్కన పెట్టుకోవాలి. అంతే ఒక 1/2 కప్ వరకు పెరుగును కూడా యాడ్ చేసుకోవాలి, పక్కన పెట్టుకోండి. ఒక నిమ్మకాయ చెక్కను కూడా, ఒక నిమ్మకాయని కూడా, పూర్తి నిమ్మకాయ మొత్తాన్ని కూడా పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మనం ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ఒక మందపాటి గిన్నెనైతే అయితే తీసుకోవాలండి. మనకి అడుగు మందంగా ఉండే గిన్నె అయితే బిర్యానీ అనేది మాడిపోకుండా ఉంటుంది. నేను ఒక మందపాటి గిన్నెనైతే తీసుకున్నాను. కొంచెం ఆయిల్ ఒక 4-5 టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ అయితే వేసుకొని మనం బిర్యానీ స్పైసెస్ అయితే తీసుకున్నాం కదా, ఆ స్పైసెస్ అన్నిటిని వేసేసుకొని కొంచెం ఫ్రై చేసుకోవాలి. అవి కొంచెం దూరగా ఫ్రై అయిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కల్ని కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. దాని తర్వాత కొంచెం అల్లం పేస్ట్ కూడా వేసుకోవాలి. అంతే పచ్చిమిర్చి టమాటాలు కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. టమాటాలు మనకి మెత్తగా మగ్గేటట్టుగా మగ్గిపోవాలండి. అలా మొత్తం మగ్గిపోయే విధంగా మగ్గబెట్టుకున్నాక ఇలా మూత పెట్టేసి కాసేపు మగ్గనిచ్చుకోవాలి. చూసారు కదా, మనకి టమాటా కూడా కొంచెం అంతా మగ్గింది. కొంచెం మగ్గిన తర్వాత నేను ఇందులోకి సాల్ట్ కాదండి, కల్లుప్పునైతే తీసుకున్నాను. మనకి సాల్ట్ కంటే కల్లుప్పు వేసుకోవడం వల్ల టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. దానికోసం అని చెప్పి నేను కల్లుప్పునైతే తీసుకున్నాను. కొంచెం అంతా కల్లుప్పు కూడా వేసుకొని మొత్తం ఒకసారి కలిపేసుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత కొంచెం అంత పసుపు, కొంచెం కారం, నేను ఒక 2.5 టేబుల్ స్పూన్స్ వరకు అయితే కారం అయితే తీసుకున్నాను. మీరు స్పైసీ ఎక్కువగా తినే వాళ్ళైతే ఇంకో టేబుల్ స్పూన్ వరకు అయితే యాడ్ చేసుకోండి. అంతే ఒక టీ స్పూన్ జీలకర్ర పౌడర్, ఒక 2 టేబుల్ స్పూన్స్ ధనియాల పౌడర్, ఒక టేబుల్ స్పూన్ గరం మసాలా వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు కస్తూరి మేతిని కూడా వేసుకొని బాగా ఒకసారి కలిపేసుకోండి. దీని తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర పుదీనా కూడా కొంచెం కొంచెం తీసుకోండి. ఇంకొంచెం అంతే, మిగతా కొంచెం ఉంచుకోండి, లాస్ట్లో వేయడానికి పనికొస్తుంది. కొంచెం అయితే నేను తీసుకున్నాను. కొంచెం అంత కొత్తిమీర, కొద్దిగా అంత పుదీనా వేసి బాగా కలిపేసుకోవాలి. అవి కొంచెం మగ్గిన తర్వాత మనం పెరుగును రెడీగా పెట్టుకున్నాం కదా, ఆ పెరుగును కూడా అందులో వేసేసుకొని మొత్తం మనం పెరుగు యాడ్ చేసేటప్పుడు మంటని ఎప్పుడైనా లో ఫ్లేమ్లో పెట్టుకొని పెరుగు అనేది యాడ్ చేసుకోండి. నేను ఇప్పుడు మంటని సిమ్లో పెట్టేసుకొని పెరుగునైతే యాడ్ చేసుకున్నాను. ఇలా పెరుగు కూడా యాడ్ చేసుకొని మొత్తం ఒకసారి కలిపేసుకోవాలి. కలిపేసుకున్న తర్వాత మనం చికెన్ అయితే మ్యాగ్నేట్ అంటే కాదు, పసుపు ఉప్పు కలిపేసి పక్కన పెట్టుకున్నాం కదా, దాన్ని కూడా వేసేసి ఆ చికెన్ని కూడా వేసేసి మొత్తం ఒకసారి కలిపేసుకోవాలి. మనం ఒక 5 మినిట్స్ పాటు హై ఫ్లేమ్లోనే ఉంచుకొని మొత్తం ఫ్రై చేసుకోవాలండి చికెన్లో నుంచి మనకి వాటర్ అనేది ఊరుతూ ఉంటాయి.
ఆ వాటర్ అనేది ఇంకిపోయి మనకి ఆయిల్ అనేది సపరేట్ అయ్యేంత వరకు మనం చికెన్ని ఫ్రై చేసుకుంటూనే ఉండాలి కలుపుకుంటా. దానికి టైం వచ్చేసి సుమారుగా ఒక 5 to 10 minutes వరకు పడుతుందండి. ఇలా ఫ్రై చేసుకోవడం వల్ల మనకి ఇలా ఫ్రై చేసేటప్పుడే మనకి కొంచెం అంతా ఒక 30 to 40% వరకు మనకి ముక్క అనేది ఉడుకుతూ ఉంటుంది. చూసారు కదా, ఇలా ఫ్రై చేసుకుంటూ ఉండాలి కలుపుకుంటా. మనకి ఆయిల్ అనేది సపరేట్ అవుతూ ఉంటుంది, ముక్క కూడా ఉడుకుతూ ఉంటుంది. ఈ విధంగా మనకి ఆయిల్ అనేది సపరేట్ అయ్యేంత విధంగా ఫ్రై చేసుకున్న తర్వాత నేను ఇందులోకి ఒక గ్లాస్ వరకు అయితే వాటర్ అయితే తీసుకున్నాను. ఒక గ్లాస్ వాటర్ తీసుకొని మనం ముక్క కొంచెం అంతా మునిగేటట్టు వాటర్ అయితే తీసుకొని మొత్తం ఒకసారి కలిపేసుకొని ఇంకొంచెం సేపు మనం ఇంకొక 10 minutes పాటు మనం హై ఫ్లేమ్లో పెట్టేసుకొని హై టు మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని మూత పెట్టేసుకొని ఉడికించుకోవాలి. మధ్య మధ్యలో మూత తీసి కలుపుతూ ఉండండి. ఈలోపు మనం ఇంకొక స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకొని అందులో ఒక సగం వరకు వాటర్ అయితే తీసుకున్నాను. ఒక 2 to 3 liters వరకు వాటర్ అయితే తీసుకొని అందులో మనకి మళ్ళీ మసాలా దినుసులు, కొంచెం బిర్యానీ ఆకు, చెక్క, లవంగాలు, మరాఠీ మొగ్గ, ఆ పువ్వు వేసేసుకొని కొంచెం షాజీరా కూడా వేసుకొని అందులోనే కొంచెం అంత కొత్తిమీర, పుదీనా వేసుకొని మొత్తం ఒకసారి కలిపేసుకోవాలి. కొంచెం అంత సాల్ట్ కూడా వేసుకోండి. నేను కల్లుప్పునైతే వేసాను, మీ కాడ కల్లుప్పు ఉంటే వేసుకోండి, లేకపోతే సాల్ట్ అయినా వేసుకోవచ్చు. వేసుకొని అందులోనే కొంచెం అంత ఆయిల్, ఒక చెక్క నిమ్మరసాన్ని, మనం ఆల్రెడీ ఒక నిమ్మకాయ అయితే తీసుకోమని చెప్పాను కదా, ఒక హాఫ్ చెక్క వరకు అయితే ఇందులో అయితే పిండేసుకోవాలి. ఒక హాఫ్ చెక్క నిమ్మరసం పిండుకొని మొత్తం ఒకసారి కలిపేసుకొని మూత పెట్టేసుకోండి. మూత పెట్టుకున్న తర్వాత మనకు కొంచెం వాటర్ అనేది బాయిల్ అవుతూ ఉన్నప్పుడు మనం నానబెట్టి పెట్టుకున్నాం కదా ఫస్ట్, ఆ నానబెట్టుకున్న రైస్ని అయితే అందులో వేసేసుకొని మళ్ళీ మూత పెట్టేసి ఉడికించుకోవాలి. మనం ఇంకొకసారి ఇటు చికెన్ ఎలా ఉడుకుతుందో ఏంటో మళ్ళీ ఒకసారి మూత తీసి చూసుకుందాము. చూసారు కదా, మనకి ముక్క అనేది కొంచెం సాఫ్ట్ అవుతుంది, మంచిగా ఉడికిపోతుంది. మనకి వాటర్ అంతా ఇంగిపోయి మొత్తం మనకి గ్రేవీ టైప్లో ఉండాలండి. అంతా గ్రేవీ కొంచెం లైట్ గ్రేవీ టైప్లో రావాలి కర్రీ. అట్లా వచ్చే అంతసేపు మనం ఉడికించుకోవాలి. ఇలా ఉడికించుకుంటూ ఇప్పుడు మనకి గ్రేవీ టైప్ వచ్చింది కదా, ఇప్పుడు మనం స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకోవాలి. మనం స్టవ్ ఆఫ్ చేసుకున్న తర్వాత ఒక హాఫ్ చెక్క అయితే ఇందాకడ రైస్లో పిండేసాం కదా వాటర్లో, ఇప్పుడు ఇంకో హాఫ్ చెక్క నిమ్మరసాన్ని ఇప్పుడు చికెన్లో పిండుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసే పిండుకోండి. ఇప్పుడు కూడా నిమ్మరసాన్ని స్టవ్ ఆఫ్ చేసి పిండుకున్న తర్వాత మొత్తం ఒకసారి గరిటెతో కలిపేసుకోండి. ఇటు పక్క రైస్ కూడా చూసారు కదా, మనకి బాయిల్ అయిపోయింది. మనకి రైస్ మొత్తం శాంతం బాయిల్ అవ్వకూడదండి, ఫుల్గా ఒక 70 to 80% బాయిల్ అయితే సరిపోతుంది. నాకు 70% వరకు బాయిల్ చేసుకున్నాను స్టవ్ ఆఫ్ చేసేసి. ఇప్పుడు వాటర్ అంతా తీసేసి నేను ఓన్లీ రైస్ని మన కర్రీ మీదే వేసుకున్నాను. మనం స్టవ్ ఏం ఆన్ చేసుకోవద్దు, మొత్తం ఆఫ్ చేసుకున్నాకే ఈ రైస్ మొత్తం మనం స్ప్రెడ్ చేసుకోవాలి. దీనిపైన కొంచెం అంత కొత్తిమీర, పుదీనా, ఒక 2 tablespoons వరకు నేను నెయ్యినైతే యాడ్ చేసుకున్నాను. నెయ్యి యాడ్ చేసుకోవడం వలన మనకి టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి. అంతే, కొంచెం అంతా ఒక చిన్న గ్లాసుడు వరకు నేను రైస్లో ఉన్న వాటర్ ఉంటాయి కదా, ఆ వాటర్ని అయితే పోసుకున్నాను. నేను ఇక్కడ కొంచెం ఫుడ్ కలర్ కూడా యాడ్ చేసుకున్నానండి. మీకు ఇష్టం ఉంటే కనుక యాడ్ చేసుకోవచ్చు, లేకపోయినా పర్వాలేదు, టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. మొత్తం ఇలా వేసుకున్న తర్వాత మూత పెట్టేసి ఇప్పుడు మనం స్టవ్ ఆన్ చేసుకొని ఒక 5 minutes మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి. 5 minutes ఏమో లో ఫ్లేమ్లో కుక్ చేసుకోండి. చేసుకున్న తర్వాత ఒక 10 minutes పాటు మనం కదపకుండా అలాగే మూత పెట్టేసి ఉంచండి. నేను 10 minutes ఒక 5 minutes కుక్ చేసుకున్న మీడియం ఫ్లేమ్లో, ఒక 5 minutes ఏమో లో ఫ్లేమ్లో కుక్ చేసుకొని ఒక 10 minutes పాటు ఏమో అసలు స్టవ్ ఆఫ్ చేసేసి కుక్ చేయకుండా అలా స్టవ్ ఆఫ్ చేసేసి మూత తీయకుండా ఉంచాను. దాని తర్వాత చూపిస్తున్నానండి మూత తీసి. చూసారు కదా, అన్నం పొడి పొడిగా ఎంత బాగా వచ్చిందో, ముక్క కూడా మనకి సాఫ్ట్గా ఉడికిపోయింది. చూసారు కదా, రైస్ కూడా అసలు కొంచెం కూడా మెత్తగా అవ్వకుండా కరెక్ట్గా వాటర్ అనేది కరెక్ట్గా సరిపోయినాయండి. మొత్తం రైస్ కూడా పొడి పొడిగా చాలా బాగుంది, చాలా టేస్టీగా వచ్చింది. ఇలా పొడి పొడిగా వచ్చేటట్టుగా చేసుకోవాలి. ఇలా దీన్ని ఒక గిన్నెలోకి తీసుకొని సర్వ్ చేసుకోవడమేనండి. ఇంతేనండి, ఎంతో టేస్టీగా ఈజీగా మనం అప్పటికప్పుడు ఎప్పుడైనా బిర్యానీ తినాలనిపిస్తే అప్పటికప్పుడు ఈజీగా ఇలా చేసేసుకోవచ్చు. రెస్టారెంట్ స్టైల్లో దాని టేస్ట్కి మించి ఉంటుందండి, చాలా ఈజీ ప్రాసెస్తో చేసుకోవచ్చు.
దీనికి నేను పెరుగు రైతా అయితే తయారు చేసుకున్నాను. పెరుగు రైతాతో తిన్నా లేదా చికెన్ గ్రేవీతో తిన్నా చాలా బాగుంటుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చింది ఏంటనేది నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ప్లీజ్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.